నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైనటువంటి పండుగలలో ఆషాఢ మాస పౌర్ణమి, దీనినే వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి అని అంటాం. ఈ ఆషాఢ మాస పౌర్ణమికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆషాఢ మాసంలోని ఈ పౌర్ణమి రోజునే శ్రీ పరాశర మహర్షి కుమారుడైనటువంటి వేదవ్యాసుల వారు జన్మించారు. శ్రీ వేదవ్యాసుల వారు ఎంత గొప్పవారు అంటే, మానవాళి కలకాలం జ్ఞానంతో వర్ధిల్లేందుకు అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి చతుర్వేదాలను సులువుగా అర్థమయ్యేలా 4 భాగాలుగా విభజించారు. మహాభారతం వంటి అనేక పురాణాలను మనకు ఆయనే అందజేశారు. అదేవిధంగా అనేక దైవ సంబంధ మహాశక్తివంతమైనటువంటి మంత్రాలను మానవాళికి ప్రసాదించారు. శ్రీ వేదవ్యాసుల వారు ఎంత గొప్ప గురువో తెలుసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది. అదేంటంటే, శ్రీ వేదవ్యాసుల వారు మహాభారత కావ్యాన్ని రచించాలని సంకల్పించినప్పుడు ఆ విఘ్నరాజైనటువంటి శ్రీ వినాయకుల వారి సహాయాన్ని ఆయన అడిగారట. వినాయకుల వారు ఆ బాధ్యతను స్వీకరించారట. అయితే వినాయకుల వారు తనపై తనకు ఉన్నటువంటి అపార నమ్మకంతో ఒక షరతు పెట్టారట. అదేంటంటే, తాను రాస్తునేటప్పుడు కలం ఎక్కడ ఆగకుండా నిరంతరంగా సాగిపోయేలా నువ్వు శ్లోకాలు చెప్పాలి అని వేదవ్యాసుల వారికి ఒక షరతు విధించారట. ఒకవేళ తన కలం మాత్రం రాయడం ఆగిపోతే ఇక ఈ భారత పురాణాన్ని నేను ఆపేస్తాను రాయడం అని పేర్కొన్నారట. దానికి శ్రీ వ్యాసుల వారు, నేను చెప్పే ప్రతి వాక్యం మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని ప్రతి షరతు పెట్టారట. వినాయకుల వారు శ్లోకం రాసే వేగంతో సమానంగా శ్రీ వ్యాసుల వారు వేదమంత్రాలను, క్లిష్టమైన శ్లోకాలను అప్పటికప్పుడే నోటితో చెబుతూ వచ్చారట. ఎక్కడైనా వ్యాసుల వారికి తదుపరి శ్లోకం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడితే వెంటనే వినాయకుల వారు ఆగిపోకుండా ఉండడం కోసం వేదవ్యాసుల వారు కొన్ని క్లిష్టమైన నిగూఢ శ్లోకాలని వల్లించేవారట. వాటి అర్థం ఏంటో ఆలోచించే లోపు వ్యాసుల వారు తదుపరి శ్లోకాలను సిద్ధం చేసుకునేవారట. ఇలా కొంత సమయం గడిచాక వినాయకుల వారికి వ్యాసుల వారి అపారమైనటువంటి మేధస్సు అర్థమై తను పెట్టిన షరతును తానే విరమించుకున్నారట. ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన శిష్యుడిని తన మార్గంలోకి తెచ్చుకోవడం ఎలాగో శ్రీ వేదవ్యాసుల వారు ఆ రోజుల్లోనే మనకి ప్రాక్టికల్గా ఈ యొక్క సంఘటనతో నిరూపించారు. ఈ పవిత్ర దినం ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ఈ పౌర్ణమి అన్నది కేవలం వేదవ్యాసుల వారు జన్మించడం వల్లనే కాదు, ఈ సృష్టి ప్రారంభంలో కొంతమంది మహర్షులు అసలు సృష్టి రహస్యం ఏంటి అని ఎంత ఆలోచించినా కూడా వారికి సమాధానం దొరకలేదట. అప్పుడు ఆ మునులందరూ కూడా పరమశివుడిని ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఒక మర్రి చెట్టు కింద మౌనంగా కూర్చొని తన మౌన ముద్రతోనే ఆ మునులకు సృష్టి యొక్క పరమజ్ఞానాన్ని బోధించారట. అంత పవిత్రమైనటువంటి సృష్టి రహస్యం మునులకు బోధించిన రోజు కూడా ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజే. ఈ ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజునే గౌతమ బుద్ధుడు తన మొదటి 5 శిష్యులకు తొలిసారిగా ధర్మ ప్రవచనం చేశారు అనే ఉద్దేశంతో బౌద్ధ మతస్థులు కూడా ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. మన సనాతన ధర్మంలో గురువును దేవుడితో సమానమైన స్థానంలో మనం పూజిస్తాం. గురువులందరికీ ఆది గురువుగా భావించే పరమశివుడు, ఆ తదుపరి గురువుగా భావించే వేదవ్యాసుల వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనకు విద్యాబుద్ధులు బోధించిన, మనకు సంస్కారం నేర్పిన మన గురువులను గౌరవించడం వలన ఈ పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా పిలుస్తాం. సంస్కృతంలో గు అనే అక్షరానికి అజ్ఞానం అనే అర్థం కూడా గోచరిస్తుంది. రు అనే అక్షరానికి ప్రకాశవంతమైన మరియు ప్రకాశించే అనే అర్థం గోచరిస్తుంది. అజ్ఞానము అనే చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగుని మనకు చూపించే వ్యక్తే గురువు.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మనకు జీవితాన్ని మరియు ఉన్నతమైన మార్గాన్ని చూపుతారు. జీవితంలో గురువు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపడమే గురు పౌర్ణమి యొక్క అసలు ఉద్దేశం. ఈ రోజున ఓం శ్రీ వేదవ్యాసాయ నమః అనే ఈ ఒక్క మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో పఠించడం వల్ల ఆ సప్తమండల ఋషీశ్వర్ల అనుగ్రహాన్ని పొందుతారని పురాణ ఉవాచ. ఇదంతా పక్కన పెడితే మన జీవితంలో మన ఉన్నతికి కారణమైనటువంటి గురువులను నేరుగా కలవడానికి వీలైతే ఈరోజు నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియచేద్దాం. లేదా మనసులో అన్న వారిని స్మరించుకుందాం. ఫోన్ ద్వారా అన్న సోషల్ మీడియా ద్వారా వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా వరకు వ్యక్తిగతంగా వస్తే ఒక డాక్టర్గా నేను ఈరోజు ఒక సర్జన్గా ఉన్నాను, డెంటల్ సర్జన్గా అని అంటే దానికి కారణమైన ప్రతి ఒక్క గురువుకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఇక ఒక జ్యోతిష్య శాస్త్రవేత్తగా, ఒక జ్యోతిష్య నిపుణుడిగా మీతో ఈ విషయాలని నేను షేర్ చేసుకోగలుగుతున్నాను అని అంటే దానికి కారణం నా గురువు గారైనా, నా తండ్రి గారైనా దైవజ్ఞశ్రీ గిరిరాజు సిద్ధాంతి గారు. వారికి కీర్తిశేషులు వారు. ఇప్పుడు వారు మా మధ్య లేరు. వారికి నా పాదాభివందనాలు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన పురాణ గాథలు, మన పర్వదినాలు ఎందుకు ఉన్నాయి, వీటి యొక్క అంతరార్థం ఏంటి అనేది మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి తెలియచేయండి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు. హిందూ ధర్మం అనేది కొనసాగడానికి మీ వంతు ఈ ఒక్క చిన్న సాయం చేయండి. మన పర్వదినాల యొక్క ప్రాముఖ్యత తెలియచేయండి. ఇది తెలియకే చాలామంది అమాయకులు మన ధర్మాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నమస్కారం.